వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50 మంది కొత్త ముఖాలను రంగంలోకి దించుతున్నాడు. ఒక 20 మందిని ఒక చోట నుంచి ఇంకొక చోటకు మారుస్తున్నాడు. అంతకన్నా ఎక్కువ మందిని కూడా స్థానచలనం చేయొచ్చు. ఒక చోట మంత్రుల్ని కూడా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీలని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి పంపిస్తున్నారు. ఈ అంశంలో నేను ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం, ఈ విధంగా కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడం వల్ల ఒక కోణంలో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లాభం ఉంది అనేటువంటి అంశాన్ని నేను ఒక కోణాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా మార్చటాన్ని చంద్రబాబు నాయుడు ఏమన్నారు, ఏంటి అసలు ఇంతకుముందు అధికారులను ట్రాన్స్ఫర్ చేయటం విన్నాం, కానీ ఎమ్మెల్యేలనే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయటం ఏంటి, విచిత్రంగా లేదు. ఇది నేను మొదటిసారి 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి ఈ ట్రాన్స్ఫర్ల గురించి విన్నాను అని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇంకొక బహుశా నారా లోకేష్ అనుకుంటా, యువగళం నవశాఖం బహిరంగ సభలోనే చెత్త ఇంటి ముందు నుంచి ఇంకొక ఇంటి ముందు పోస్తే అదేమన్నా బంగారం అవుతుంది, అది కూడా చెత్తే కదా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ చెల్లని కాసు ఇంకో నియోజకవర్గంలో ఎలా చెల్లిద్దంటూ కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఎందుకు మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? చాలా సందర్భాలు ఇప్పటికీ నేను డిస్కస్ చేశాను. ఒకటి ఏమిటి అని అంటే, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అంటే 70 మందో 80 మందో మీద వ్యతిరేకత వచ్చిందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినట్లే. ఎమ్మెల్యేల మీద ఇంతమందిని మార్చడం అనేటువంటి దాని మీద ఇది ప్రయోగం ఫలించేదానికన్నా విఫలం అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసమనంటే భయపడే జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నాడు. దాంట్లో ఎటువంటి వీళ్ళు ఉంటే ఓడిపోతారనేటువంటిది కదా, దాంట్లో సందేహం ఏముంది? మరి వాళ్ళు ఓడిపోతున్నారు 70-80 మంది అంటే ప్రభుత్వం కూడా ఉండదు అని. రేపు పొద్దున కొత్త ముఖాలు వచ్చిన తర్వాత ఇది ఏమన్నా అవకాశం ఉంటుందేమో అనేది ఒక దింపుడుగల్ల మాస్తో ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దీంట్లో దాగి ఉన్నటువంటి ఒక పాజిటివ్ కోణం ఉంది. ఆ కోణం ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు, మండల గ్రామస్థాయి నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత సామాన్యమైన ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకతతో పోల్చినప్పుడు 4 రెట్లు వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంది, తమ పార్టీ మీద కూడా ఉంది. ఇందుకు స్పష్టమైన నిదర్శనం ఏమిటంటే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకులే పనిచేయలేదు. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ఏదన్నా ఒక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అసలు తెలిసి వస్తుంది మా యొక్క ప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు బహిరంగంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ క్షేత్రస్థాయి నాయకులు అదేవిధంగా కార్యకర్తల్లో ఎందుకు వ్యతిరేకత ఉంది? 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు. 2014లో అధికారంలోకి వస్తుంది అనుకున్నది, రాలేదు. పనిచేశారు కార్యకర్తలు, నాయకులు అందరూ పనిచేశారు. 2019లో అధికారంలోకి వచ్చే విధంగా అందరూ కృషి చేశారు. కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఖర్చు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ సమయాన్ని ఖర్చు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా అధికారంలోకి వస్తే తమకు చిన్న చితకో ఏదో పోస్ట్ వస్తుందని, లేకపోతే ఏమైనా లబ్ధి జరుగుతుందని. లబ్ధి అంటే ఏముంటుంది? ఒక గ్రామ స్థాయి లీడర్ ఉంటాడు, చిన్నగా రోడ్డు కాంట్రాక్టు, లేకపోతే ఒక మండల స్థాయి నాయకుడు ఉంటాడు, ఒక చిన్న బిల్డింగ్ కాంట్రాక్టు, ఇలాంటి చిన్న పనులు, దాని ద్వారాగా ఎంతో కొంత మిగుల్చుకుంటారు. పని ఉంటే, పని జరిగినప్పుడు ఖచ్చితంగా మిగులుదల అనేది ఉంటుంది కదా పని జరిగినప్పుడు. ఇవన్నీ కూడా ఇంకా ఏముంటాయి రాజకీయ నాయకులకి? ఒక మద్యం విధానంలో ఇంతకుముందు బ్రాందీ షాపులు, వేరే అందరికీ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి నాయకులే బ్రాందీ షాపులు నడుపుకునేటువంటి వాళ్ళు, అది వ్యాపారమే కదా. అదేవిధంగా రెస్టారెంట్లు నడుపుకునేవాళ్ళు, బార్ అండ్ రెస్టారెంట్లు నడుపుకునేవాళ్ళు, ఇవన్నీ ఉండి ఇప్పుడు అసలు మద్యం అనేదాన్ని మొత్తం గవర్నమెంట్ షాపులు మార్చేసి దాంట్లో కొంతమందిని తాత్కాలిక ఉద్యోగులు పెట్టేసి మద్యం ద్వారాగా లిక్కర్ కంపెనీలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుయాలకు సొంత వాళ్ళకి పెట్టుకొని మద్యం అమ్మకాల ద్వారా వచ్చే అటువంటి ఆదాయంలో కావాల్సినటువంటి అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా వెళ్తుంటే ఇప్పుడు ఈ ఆదాయం కూడా పోయింది కదా. రెండోది ఇసుకకు సంబంధించినటువంటిది అంశంలో కూడా ఇసుక కూడా
ఇసుక దాదాపుగా నదులు, కొంచెం పెద్ద పెద్ద వాగులు ఇలాంటి ఉన్న చోట ఇసుక ఉంటుంది. ఆ ఇసుక కూడా గతంలో ఎక్కడెక్కడ లోకల్ వాళ్ళకు ఉండేటువంటి ఏ పాలసీ ఉన్నా కూడా లోకల్ వాళ్ళకి కొంత ఆదాయం వచ్చేటువంటి వనరుగా ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మొత్తం ఒక కంపెనీకి గంప కొత్తగా ఇచ్చాడు, దాంట్లో వచ్చే ఆదాయం మొత్తం జగన్మోహన్ రెడ్డికే వెళ్తుంది అన్నాడు. దీంట్లో కూడా ఎవరన్నా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఏజెంట్లే తప్ప వాళ్ళకేమీ ఇది లేదు. ఇవన్నీ వ్యతిరేకతలకు కారణాలు. పోనీ అసలు కనీసం తెల్లచొక్కా వేసుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదే అధికారంలో ఉంది అని వస్తే ఎవరన్నా మదుగు మాకు రేషన్ కార్డు కావాలి, లేకపోతే మాకు పెన్షన్ కావాలి ఇదని వీళ్ళని అడిగిన వాళ్ళు లేరు. వాలంటీర్లను అడుగుతున్నారు. వాలంటీర్లే వాళ్ళకి మొత్తం ఇచ్చారు. ఎమ్మెల్యేలు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వంలో ఏముంది, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఏమైనా పెన్షన్లు ఉంటే వాలంటీర్లు పంచుతారు. ఏముంది మధ్యలో, ఎమ్మెల్యేల పని ఉంది, ఎమ్మెల్యేలకి దిక్కు లేదు, వాళ్ళని పట్టించుకోవట్లే. ఎమ్మెల్యేలు ఏం చేయగలరు, వాళ్ళు ఏదో ఒక ఆదాయం కోసం తిప్పలు పడుతున్నారు. వాళ్ళు డబ్బులు పెట్టారు కదా, వాళ్ళ ఆదాయం ఎక్కడో చోట సంపాదించారు. మట్టి దొరికితే మట్టి, లేకపోతే ఇప్పుడు ఇళ్ల స్థలాల దగ్గర దాన్ని ఎక్కువ రేటు ఎక్కువ ఉన్నట్టుగా చూపించి భూముల్ని వాటిల్లో సహాయం చేయటం, లేకపోతే ఇవన్నీ కుంభకోణాలని చాలా వాళ్ళు చేస్తున్నారు. వాటికి వాళ్ళు తిప్పలు పడుతున్నారు. క్షేత్రస్థాయి నాయకులు వదిలిపెట్టేశారు. ఎందుకంటే మాకే దిక్కు లేదు అని ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి అటు చేశాడు అనేటువంటి దాన్ని. ఇది ప్రజలకు మేలు సంగతి వదిలిపెడితే క్షేత్రస్థాయి నాయకులు అసంతృప్తి గురించి చెప్తున్నా. ఏమన్నా వీళ్ళందరూ అవినీతి చేయడానికి కృష్ణాంజనేయులు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేది. ఇవన్నీ రొటీన్గా రాజకీయాల్లో ఉండేటువంటి ఒక ప్రొసీజరు. దీన్ని జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేశాడు. పోనీ ఏమన్నా మేలు జరుగుతున్న ప్రజలకనంటే రోడ్డు వేయకుండా జనానికి ఎట్ట మేలు జరిగింది, రోడ్డు వేస్తే కాంట్రాక్టర్కి ఉపయోగం ఉంటుంది. ఒక కలవట్టు కడితే జనానికి మేలు జరిగింది, ఇది ఉండదు. ఒక బిల్డింగ్ కడితే అక్కడ ఏదన్నా ఒక ఊర్లో కాంట్రాక్టర్కి ఉపయోగం ఉంటుంది, ఊరికి ఉపయోగం ఉంటుంది. ఏది లేకుండా జనానికి ఉపయోగం లేదు, వీళ్ళకి ఉపయోగం లేనటువంటి అప్పుడు డెవలప్మెంట్ లేదు అనేటువంటి ప్రాసెస్. మరి ఇప్పుడు కొత్త ముఖాలను తీస్తే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం ఉండేటువంటి కోణం ఏమిటి అనేటువంటి అంశాన్ని నేను చెప్తానన్నాను కదా. ఈ కొత్త ముఖాన్ని తీసుకురావటం వల్ల ఏమవుతుందంటే ఈ వ్యతిరేకత అంతా కూడా ఈ ప్రభుత్వం మాకేం చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు ఉపయోగం జరగలేదు అనేటువంటి ఫస్ట్ ఇంపాక్ట్ ఎమ్మెల్యే మీద. అయ్యారే మాకు ఎమ్మెల్యే ఏం చేయలేదు, 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే కదా, మా ఎమ్మెల్యే ఏం చేయలేదు, ఈ ప్రభుత్వంలో మాకు అంతా నష్టమే, ఉపయోగం లేదు మేము పార్టీకి చేసినా అని ఫస్ట్ వ్యతిరేకత వచ్చేది ఎమ్మెల్యే మీద. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చేశారు, కొత్త ముఖం వచ్చేసి. సపోజ్ ఉదాహరణకు కొన్ని ఉదాహరణ చెప్తాను. గుంటూరు 2 విడదల రజని చిలకలూరుపేట నుంచి గుంటూరు 2కి వచ్చారు. కొంతమంది అసంతృప్తి వీళ్ళు ఎవరు, మద్దాలగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళే తప్ప అసంతృప్తి క్షేత్రస్థాయి కేడర్లో అసంతృప్తి వ్యతిరేకత లేదు. విడదల రజని వచ్చారు, మీ అందరిని కలుపుకొని వెళ్తాను, అందరికీ మీ ఇబ్బంది లేకుండా వెళ్తాను అని చెప్పేసి అందరితో మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నారు. అయ్యో ఇంతకుముందు మనకి గిరి ఈ విధంగా మాట్లాడలేదు, ఈ విధంగా ఏదైనా చేస్తానని చెప్పలేదు, ఈవిడ అన్నీ మనకు హామీ ఇస్తుంది చేస్తా అంటున్నారు అనేటువంటి దాని మీద కొత్త ఎమ్మెల్యేతో ఈ క్యాడర్ ఇంటరాక్ట్ అవడానికి మనకి ఏదైనా మేలు జరిగిద్దాము ఇంటరాక్ట్ అవడానికి నాకున్నటువంటి సమాచారం మేరకు ఇది కరెక్టా కాదని తెలియదు. కానీ ఒక క్షేత్రస్థాయిలో పనిచేసే గుంటూరు 2లో ఉండేటువంటి కీలకమైనటువంటి నేతలు 10 మందికి వెంటనే విడుదల రజని అక్కడికి వచ్చిన వెంటనే 10 మంది కీలక నేతలను గుర్తించి బ్లాక్ స్కార్పియోల్ని ఆవిడ బుక్ చేశారు షోరూంలో. ఆ నేతలకి బ్లాక్ స్కార్పియోలు వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగేదానికోసం ఎన్నికల వరకు. అదేవిధంగా కీలకమైనటువంటి క్షేత్రస్థాయి కౌన్సిలర్లు ఈ స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ 100 మందికి బుక్ చేశారట. అంటే ఈ విధంగా వాళ్ళకి ఇది వీటితోనే వాళ్ళు ఏదో అయిపోతారు. తమను గుర్తించారు, ఈ ఎన్నికల్లో మనకు ప్రాధాన్యత ఉంది, ఎమ్మెల్యే అభ్యర్థి మమ్మల్ని గుర్తించారు అనేటువంటి దాంతో ఈ కొత్త అభ్యర్థి వల్ల ఈ క్యాడరు వాళ్ళతో కనెక్ట్ అయ్యి యాక్టివేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే వేమూరు నియోజకవర్గం మేరుగు నాగార్జున మంత్రి, కొంతమందికి ఆయన పనులు చేసి ఉండొచ్చు, నేను వీళ్ళు పని చేశాను కదా వీళ్ళందరికీ, కాబట్టి వీళ్ళు నాతో ఉంటారు, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది అనే దాంట్లో ఆయన వీళ్ళందరూ మనోళ్ళు అనే దూరంలో ఉంటాడు. ఇప్పుడు ఆయన ప్రకాశం జిల్లాకి వెళ్ళాడు. ఆ ప్లేస్లో వరికుంట అశోక్ బాబు వచ్చి అందరితో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న నేతలతోనే ముందు మీటింగ్ పెట్టి క్షేత్రస్థాయి నాయకులు మీ అందరూ పలానా నాయకులు అని వాళ్ళ పార్టీ ఐపాక్ టీం ఇస్తుంది. మొత్తం ఎవరు ఏంటి కీలకమైన నేతలు ఏంది వ్యవహారం ఏంది ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. ఈ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళతో సమావేశమయ్యి
మీతో నేను మనం కలిసి పనిచేయాలి, ఇది చేయాలి అనేటువంటి దాని మీద ఆయన ఇంటరాక్ట్ అయిన ఎస్, ఆహా మన కొత్త లీడర్ వచ్చాడు కాబట్టి మనకేదో చేస్తారు అనేటువంటిది వాళ్ళకి ఒక ఇది. ఈ విధంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి క్యాడరు, లీడర్లో ఉండేటువంటి అసంతృప్తి, ఈ కొత్త ముఖాలు, ఒక చోట నుంచి ఇంకొక చోటకు వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళ వల్ల ఎంతో కొంత ఈ అసంతృప్తి, వ్యతిరేకత తగ్గేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది. అంతటితోనే వాళ్ళందరూ పనిచేస్తారని కాదు. ఇప్పుడు మొత్తం నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి బాధ్యతలు కూడా జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్ రీజన్స్లో వాళ్ళకి అప్పచెప్పాడు. మొత్తం ప్రతి నియోజకవర్గంలో ఏ క్యాడర్లో ఉన్నటువంటి వ్యతిరేకత, దీనికి కారణం ఏమిటి, ఎమ్మెల్యే మీద ఏం కంప్లైంట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే అదేవిధంగా వాళ్ళకి ఎవరికన్నా క్షేత్రస్థాయిలో చిన్న చిన్న పనులు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉంటే, ఇప్పుడు వార్డు సచివాలయ భవనాలు, బీఆర్కే భవనాలు కొన్ని చోట్ల కట్టారు, వాటికి సంబంధించినటువంటి బిల్లులు రాలేదు, ఇంకా చిన్న చిన్న కాంట్రాక్ట్ సంబంధించిన బిల్లులు రాలేదు. ఇవన్నీ కూడా వెంటనే సెటిల్ చేయడానికి ఏంటి ప్రభుత్వం వైపు అనేటువంటి ప్రయారిటీ లిస్టులు. ఇప్పుడు ఈ విధమైనటువంటి అసంతృప్తులు మొత్తాన్ని తగ్గించడం ద్వారాగా, ఈ కొత్త ముఖాలను రంగంలో దించడం ద్వారా నూతన ఉత్తేజంతో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ పనిచేస్తారనేటువంటి ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించారు. అయితే మరి ఈ విధంగా ఇంతమంది మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి నిర్ణయించుకొని ఉన్నారా ప్రజలు? లేదు అని అంటే ఈ కొత్త ముఖాలు, మారినటువంటి ముఖాల వల్ల మళ్ళీ ఏమైనా ప్రజలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది అనేది తెలియదు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, అదేవిధంగా నాయకుల్లో మాత్రం ఈ కొత్త ముఖాలను తీసుకురావడం అనేటువంటిది మాత్రం కొంత పార్టీలో ఉత్తేజాన్ని కలిగించేటువంటి అంశంగానే ఉంది.